హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇవి అడ్డా. ఓలా దీని గురించి మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఓలాకి ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. సేల్స్ విషయంలో ఎంత క్రేజ్ ఉందో సర్వీసింగ్ విషయంలో అంత వరస్ట్ అనే చెప్పాలి. వీళ్ళు రీసెంట్గా టీవీఎస్ ఎక్సెల్ ఉంది చూసారా, సో దాన్ని మార్కెట్ని కూడా డిస్టర్బ్ చేశారనే చెప్పొచ్చు. రీసెంట్గా గిగ్ ప్లస్ అనే 2 మోడల్స్ని రిలీజ్ చేశారు. ఇందులో గిగ్ వచ్చేసి 40,000కి రావడం జరుగుతుంది. గిగ్ ప్లస్ మోడల్ వచ్చేసి 50,000 రూపాయలకి రావడం జరుగుతుంది. దీంతోపాటు ఓలా S1 రెగ్యులర్ మోడల్ ఏదైతే ఉందో దాన్ని రోబోడస్ట్ డిజైన్తో ఓలా S1 Z అండ్ ఓలా S1 Z ప్లస్ అనే 2 వేరియంట్స్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇందులో Z1 వచ్చేసి 60,000కి రావడం జరుగుతుంది. Z1 ప్లస్ వేరియంట్ 65,000కి లాంచ్ చేస్తున్నారు. ఈ 2 మోడల్స్లో రిమూవబుల్ అండ్ స్వాపబుల్ బ్యాటరీస్ అయితే రావడం జరుగుతుంది. ఇంతకుముందు ఉన్న అన్ని మోడల్స్లో అయితే ప్లగ్డ్ ఛార్జింగ్ అండ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ అయితే తీసుకొచ్చారు, కానీ సపరేట్గా ఈసారి స్వాపబుల్ అండ్ రిమూవబుల్ బ్యాటరీని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇందులో ఒక బ్యాటరీని అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అడిషనల్ బ్యాటరీ కావాలంటే మనం పర్చేస్ చేసుకోవాలి. సింగిల్ బ్యాటరీతో మనం రన్ చేసినట్టయితే గిగ్ వచ్చేసి 250 వాట్స్ మోటార్ కెపాసిటీతో రన్ అవుతుంది. సో 25 km/h టాప్ స్పీడ్తో 112 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లైమ్ చేస్తుంది. కానీ 25 km/h టాప్ స్పీడ్ అనేది కొంచెం డిలే అనిపిస్తుంది. కొద్దిగా దాన్ని 40 స్పీడ్ అయినా మెయింటైన్ చేస్తుంటే బాగుండు అనిపిస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి 1.5 kWh బ్యాటరీని అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. అండ్ దీంట్లో ఎలాంటి స్క్రీన్ కానీ నావిగేషన్ ఫీచర్స్ కానీ అయితే ఇవ్వరు. ఓన్లీ వెహికల్ పైన ఉండే ఒక క్యూఆర్తో మన మొబైల్ని స్కాన్ చేస్తే సో కంప్లీట్గా మొబైల్ స్క్రీన్ త్రూ యాక్సెస్ చేసుకోవచ్చు. మెయిన్గా ఈ వెహికల్స్ని ట్రాన్స్పోర్టేషన్ దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చినట్టున్నారు. సో ఎట్లాగైతే మెట్రో స్టేషన్స్ అండ్ బస్ స్టేషన్స్లో రెంటల్కి వాడతారు కదా, అదే కైండ్ ఆఫ్లో ఇవి రెంటల్ పర్పస్లో యూజ్ చేసే విధంగా అయితే ఉన్నాయి. ఇక గిగ్ ప్లస్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 1.5 kW మోటార్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. 45 km/h స్పీడ్ని అయితే ఇది మెయింటైన్ చేస్తుంది, మ్యాక్సిమం స్పీడ్. సో 81 నుంచి 157 సర్టిఫైడ్ రేంజ్ అయితే వీళ్ళు క్లైమ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇందులో 1.5 kW బ్యాటరీని సింగిల్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇంకో 1.5 kW బ్యాటరీని కూడా, అంటే టోటల్గా 3 kW బ్యాటరీని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది స్వాపింగ్ మోడల్ టైప్లో ఉంటుంది. డిజైన్ పరంగా ఇది కూడా రోబోడస్ట్ మోడల్లోనే ఉంటుంది, కానీ దీనిపైన చిన్న స్క్రీన్ TFT స్క్రీన్ అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఏదైతే S1 Pro అందులో ఉంటుందో సేమ్ అదే కైండ్ ఆఫ్ డిస్ప్లే TFT టైప్లో రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ సింగిల్ బ్యాటరీతో వెహికల్ని యూజ్ చేసినట్టయితే మనకి 80-85 km రేంజ్ అయితే రావడం జరుగుతుంది. లేదు డ్యూయల్ బ్యాటరీస్ని యూజ్ చేసినట్టే ఆబ్వియస్లీ మైలేజ్ డబల్ రావడం జరుగుతుంది, అంటే 160 అరౌండ్ కిలోమీటర్స్ రేంజ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పవర్ ప్యాడ్ అనే ఒక బ్యాటరీ బ్యాకప్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో ఈ యాక్సెసరీస్ అన్నీ కూడా వచ్చేసి 2025 ఫిబ్రవరి మార్చ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ పవర్ ప్యాడ్ యూజ్ ఏంటంటే డైరెక్ట్గా మనం బ్యాటరీస్ని ఇంట్లో ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. దెన్ మన ఇంట్లో పవర్ లేకపోతే దీని ద్వారా లైట్, ఫ్యాన్, టీవీ ఇలాంటి వాటిని అయితే యాక్సెస్ చేయొచ్చు. లైక్ మన ఇన్వర్టర్ లాగా యూజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కంపెనీ అయితే ఇది ఒక కొత్త ప్రోడక్ట్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. అంటే దీన్ని మనం పోర్టబుల్గా అయితే యూజ్ చేసుకోవచ్చు, వెహికల్ ఛార్జ్కి యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇంట్లో ఇన్వర్టర్ టైప్లో కూడా దీన్ని అయితే వాడుకోవచ్చు. దీని ధర అయితే సుమారుగా 10,000గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు, మనకి యూస్ఫుల్ ప్రోడక్ట్ కాబట్టి. అయితే ఈ గిగ్ ప్లస్ వేరియంట్స్ అయితే మార్కెట్లో ఒక మంచి సేల్స్ని అయితే తీసుకుంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 40,000 50,000 అనే రేంజ్ అయితే నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కూడా ఒక మంచి రేంజ్ ఇది. సో ఈ బడ్జెట్లో ఒక ఎలక్ట్రిక్ స్కూటీ సొంతం చేసుకోవచ్చు. దెన్ వీళ్ళు ఏదైతే ప్రోడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారో సో అదే టైప్లో సర్వీస్ని కూడా కొంచెం బెటర్గా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఓలా సెగ్మెంట్లో ఎలక్ట్రిక్ స్కూటీస్ చాలా సేల్స్ని అయితే తీసుకున్నాయి. దెన్ సర్వీసింగ్ విషయంలోకి వచ్చేసరికి చాలా కంప్లైంట్స్ అయితే కస్టమర్ దగ్గర నుంచి రేజ్ అవుతున్నాయి. కొత్త కొత్త ఇన్నోవేషన్ ప్రోడక్ట్స్ని అయితే వీళ్ళు
తీసుకొస్తున్న విషయం అయితే గుడ్ అనే చెప్పాలి. అలాగే సర్వీస్ని కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే అయితే చాలా పెద్ద సేల్స్ అనేది తీసుకురావచ్చు. సో ఒక్కసారి ఓలా పర్చేస్ చేసే ముందు సర్వీస్ని కూడా ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని కస్టమర్స్ పర్చేస్ చేసుకుంటే బాగుంటుంది. సో నెక్స్ట్ ఇయర్ ఈ మోడల్స్ అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.